వదినా మీరు కూడా ఎక్కడికి వెళ్ళారు? ఇంతకీ భూమి వాళ్ళు వచ్చారా? ఇంకా లేదు మాధవ్. ఎక్కడికి వెళ్ళారు భూమి? ఇప్పుడే వస్తాం అంటూ వెళ్ళారు. ఇంట్లో అక్కకి ఇబ్బంది అయితే గబుక్కును చూసుకోవడానికి ఎవరూ లేరు. రేయ్, తన్నంటావేంట్రా? ఏదో పని మీద బయటకు వెళ్ళి ఉంటారు. అవునరా మాధవ, 24 గంటలు వాళ్ళు నాకేమైనా కాపలా కాస్తూ కూర్చుంటారా ఏంటి? కడుపుతో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దానికి ఇంత కంగారు పడిపోతే ఎలా? అమ్మా భూమి, అక్కను చూసుకోవడానికి మీలో ఎవరో ఒకరుంటే బాగుంటుంది. అమ్మొక్కతే చూసుకోలేదు కదా, సమయానికి ఎవరు లేకపోయేసరికి కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందుకే వాడు అలా అంటున్నాడు. భూమి మీరెక్కడికైనా వెళ్ళండి, ఏమైనా చేయండి, నేనేం కాదన్నా. అక్క పడిపోయిన టైంకి సమయానికి వదిన ఇంట్లో లేదు, మీరు లేరు. వదినేమో ఇంతకు ముందే వచ్చింది, ఇప్పుడు మీరు వస్తున్నారు. లేదు మాధవ, ఫోన్ రాగానే హాస్పిటల్కి వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళేసరికి డిశ్చార్జ్ చేసి పంపించాము అని చెప్పారు. వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడ్డాం కదా, దాని గురించే మాట్లాడుతున్నాను నేను. ఇలా ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళదు భూమి. అక్కని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. తనకేమైనా అయితే అన్నయ్య గాని నేను గాని తట్టుకోలేం. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను కడుపుతో ఉన్నానని ఇక ఇంట్లో వాళ్ళు ఎటు వెళ్లకుండా ఏ పనులు చేసుకోకుండా నా దగ్గరే కూర్చొని ఉంటారా? భూమి, నువ్వు వాడి మాటలేం పట్టించుకోవద్దు. తనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావేంట్రా? ఇలా జరుగుతుందని ముందే తెలుస్తుందా ఏంటి? అందరం ఒకే దగ్గర ఉండడానికి. మీరున్నానమ్మా, అక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనులుంటే ఇంట్లో ఎంతమంది ఉన్నాం, మేమెవరో ఒకరు చూసుకుంటాం. తన అక్క దగ్గరుండి చూసుకుంటే చాలు. సరే మాధవ, వదిన ఇబ్బంది పడింది, అందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది. ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటానులే. రే మాధవ, నువ్వు భూమితో అలా మాట్లాడొద్దురా. ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది. అవునరా, చక్కగా చిలుక గోరింకల్లాగా ఉంటున్నారు. మీరిద్దరూ నా కోసం గొడవ పడినట్టుగా ఉంది. నా విషయంలో ఎప్పుడు తనని ఏమీ అనొద్దు, అది నాకు కూడా నచ్చదు.